बोलो जय गणेश महाराज के बोलो जय गणेश महाराज के गणपति बप्पा आधा लड्डू गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की। సో ప్రస్తుతం మనము ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్లో బావులింగంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి జై గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు మనతోటి మాట్లాడడానికి సాయి కిరణ్ ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? గణేష్ని చూసినట్టయితే ఒక మట్టి గణేష్ లాగా ఆ కలర్లో ఉన్నటువంటి గణేష్ను బొజ్జ గణేష్ను ప్రశాంతంగా కూర్చొని ప్రజలందరినీ కూడా వచ్చిపోయేళ్ళందరినీ వచ్చేయండి మిమ్మల్ని బాగా చేస్తాను మీ అందరిని నేను చూసుకుంటానన్న విధంగా పెట్టారు. సో లడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు సాయి కిరణ్ అంటే తెలుసు. చెప్పండి సార్. నమస్తే అండి, ధన్యవాదాలు V3 ఛానల్ గారికి, V3 ఛానల్కి మా మండపం దగ్గరకు వచ్చి మా కవరేజ్ని తీసినందుకు మేము మా జై గణేష్ యూత్ అసోసియేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గణేష్ ఉత్సవాలు మేము ఒక 26 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ మేము ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ మేము స్టార్ట్ చేసాము. ఒక యూనిటీ అంటే మా ఫ్రెండ్స్ అందరం కూడా అందరం కలవాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆ విధంగానో మేము పోతా ఇంకా దాంట్లో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటా ఈ ఫెస్టివల్ని మా కుటుంబంలో ఒకలాగా దీన్ని ఇండికల్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇది ఒక గెట్ టుగెదర్ పూజలు చేసుకుంటా యాజ్ యూజువల్గా ఒక గెట్ టుగెదర్ అంటే సంవత్సరం మొత్తం ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఈ 10 రోజులు మాత్రం ఇక్కడ అందరు టైం ఇచ్చి పూజలు హిందూయిజంని ముందర తీసుకెళ్తూ యంగ్ జనరేషన్ని ముందర తీసుకెళ్తూ ఒక గెట్ టుగెదర్ లాగా దీన్ని మేము ఒక ప్రోగ్రామ్ని ఎంచుకున్నామండి. దీన్ని మా అసోసియేషన్లో ఒక 100 పైన ఉంటారండి. దీంట్లో హైట్ అంతా గణేష్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము ఈ హైట్ వచ్చేసి 22 ఫీట్ అండి ఇది ఇప్పుడు. సో మేము జల్పల్లి నుంచి తెచ్చాము, అంటే దుల్పేటలో బుక్ చేసి జల్పల్లిలో వాళ్ళ గోదాం నుంచి తీసుకొచ్చామండి మేము. అంటే ఎప్పుడు కూడా లాస్ట్ అంటే మేము 26 సంవత్సరాలు అయితే మాకంటే ముందు ఒక 10 సంవత్సరాలు వేరే అంటే మా ఇక్కడ ఉన్న కాలనీలో పెద్దవాళ్ళు పెట్టారు. సో వాళ్ళు కూడా ఇదే విధంగా పెట్టాము. ఆ ఆనవాయితీనే మేము కంటిన్యూ చేస్తున్నాం. మీ పేరు ఏం పేరు? నా పేరు రఘు కిరణ్ అండి. మీరు ఎలా ఆర్గనైజేషన్లతో కూడి ఎలా ముందుకెళ్తున్నారు? మేము అందరం కూడా అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి అందరం కూడా కాలనీలో కలిసిమెలిసి పెరిగాము. మాకన్నా ముందు వాళ్ళు చాలామంది కూడా పెద్ద వినాయకుడిని పెడుతుండే, దాంతోపాటు వాళ్ళందరూ కూడా సమయం లేకపోతే దాని తర్వాత మేమందరం కూడా కాలనీ వాసులం అందరము ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దల చిన్నందరం కలిసి కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాం వినాయకుడిని. అప్పటి నుంచి ఆనాటి నుంచి అదే పెద్ద వినాయకుడిని పెడుతున్నాం కాబట్టి ఈ ఏరియాలో కాదు ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వినాయకుడు అని చెప్పి ఇంక పేరుంది. సో దాన్నే కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఇక మనకి పెద్ద చిన్న నేను లేకుండా. అండ్ ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా కాలనీలు అందరూ కూడా ఒక దగ్గర రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 10 రోజులు ఇక్కడ అందరం పెద్ద చిన్న అంకుల్ ఆంటీలు అందరూ వచ్చి కూర్చొని పూజలు అన్ని రకాలుగా అన్ని మంచి జరగాలని అందరికి మంచి జరగాలని చెప్పి అందరం కూడా కోరుతూ ఈ యొక్క అసోసియేషన్ ముందు తీసుకెళ్తున్నామండి. లడ్డు యాక్షన్ ఎట్లా ఉంది? పోయినసారి ఎంత ఉంది, ఈసారి ఎన్ని కేజీలు తెచ్చారు? మా దగ్గర లడ్డు ఆక్షన్ అనేది ఉండదండి. మేము లడ్డుని ఎక్కడ కూడా అమ్మము. అంటే ఏం చేస్తామంటే మేము లడ్డుని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుడికి ఎంత అయితే ఖర్చు అవుతుందో దాంట్లో ఒక 4-5 ఫ్రెండ్స్ కలుపుకొని ఆ గణేశుడికి ఎంత అయితే వస్తుందో విగ్రహానికి ఎంత అయితే వస్తుందో ఆ డబ్బుల్ని మేము అక్కడ ఇవ్వబడుతుంది. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ వినాయకుడిని కొనడానికి ఆ డబ్బుల్ని మేము యూటిలైజ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్. అంటే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ కావడం కష్టం. అంటే ఈ జనరేషన్లో ఎవరితో చందాలు చేయడం అనేది ప్రతి దగ్గరకు పోవడం కష్టం. సో అందుకోసం మేమేం చేస్తామంటే లడ్డుని పెట్టి దాన్ని ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చేసి మా ఫ్రెండ్స్లోనే నెక్స్ట్ ఇయర్ కాంట్రిబ్యూట్ చేయమని చెప్తాం దానికి. సో అయితే మొత్తం మీద చూస్తే మొత్తం అందరు కలిసి మరి ఎక్కడ తీసుకెళ్లే అవకాశం? దీన్ని ట్యాంక్ బండ్ తీసుకెళ్తామండి. యాజ్ పర్ పోలీస్ నామ్స్ ప్రకారంగా వాళ్ళ పర్మిషన్ దాని ప్రకారంగా మేము దాన్ని పోలీస్ ఏ విధంగా అయితే ప్రొసెషన్ లైనప్ చేస్తారో దాన్ని బట్టి మేము తీసుకెళ్తాం సార్. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంటారా? కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే మా దగ్గర రకరకాలైన పూజలు ఉంటాయండి. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ విగ్రహాన్ని పూజ చేస్తాము, కలశం స్థాపన అది ఫస్ట్ డే చేస్తాం. దాని తర్వాత బాల గణేష్ పూజన చేస్తాం. అది ఓన్లీ చిన్నపిల్లలకి ఇక్కడ ఉన్న ఏరియాల పిల్లలకి అందరూ కూడా చదువు కానీ వాళ్ళకి అందరూ కూడా ఎట్లాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళ చదువులో వాళ్ళ విద్య అభ్యస్తు మంచి జరగాలని ముందర కోరుకుంటూ అది ఇస్తాం. కుంకుమార్చన అని చెప్పి లేడీస్కి నిన్న ఫ్రైడే రోజు చేసాము. దగ్గర ఒక 50-60 మందితో కుంకుమార్చన చేసి సో అట్లా చేస్తాము. దాని తర్వాత గరిక పూజ అని చేస్తాము. దాని తర్వాత హోమం చేస్తాము. అన్నప్రసాదం దగ్గర ఒక 2000 నుంచి 3000 మందికి అన్నప్రసాదం చేస్తామండి. అది మంగళవారం ట్యూస్డే రోజు చేస్తున్నామండి. మొత్తం 10 days అండి ఇది.
సో గరిక పూజ చేస్తాము. రకరకాలైన రోజుకు ఒక్కొక్క ప్రోగ్రాం చేసుకుంటా అందరినీ కలుపుకుంటూ అందరినీ ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసుకుంటూ అందరినీ అట్లా ముందర తీసుకెళ్తామండి. ఒకే డ్రెస్ వేసుకోవడం లాంటివి ఫాగడీలు ఇవన్నీ ఉన్నాయి. అది నిమజ్జనంకి ఉంటాయండి, అది ఉంటాయండి. బ్యాండ్ ఏమైనా కొత్త బ్యాండ్ పెట్టాక? బ్యాండ్ అంటే మేము అగోరా సెట్ యూపీ నుంచి తెప్పిస్తున్నాము. అగోరా సెట్ ఒకటి తెప్పిస్తున్నాము. ప్యాడ్ బ్యాండ్ అని ఇక్కడ బ్యాండ్ ఉంటుంది. లోకల్గా ఉన్న లైటింగ్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం సార్. డోలి భక్తులు మరి గణేష్ పెద్దగా ఉన్నారు కనుక సందర్శన ఒక దగ్గర 5 నుంచి 500 నుంచి 1000 మంది వరకు ఇక్కడ కాలనీ వాసులు ఉంటారండి. అన్నదానం ఎంతమంది వచ్చాక వస్తున్నారు? 2000 నుంచి 3000 మంది వరకు వస్తారండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇంకా చుట్టాలు అందరూ వచ్చే అవకాశం ఉందా? లాస్ట్ రోజు అందరు ఉంటారండి, అందరు ఉంటారు. భక్తులకి అందరికి కూడా ఈ విఘ్నేశ్వరు గణపతి నవరాత్రుల్లో గణేశుడి ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటున్నా. అందరూ కూడా అష్టాైశ్వర్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నామండి. సో ఇదండి మరి చూసినట్టయితే బాగలింగంపల్లిలో పెట్టినటువంటి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా సో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెడుతున్నాము. ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి. సో ఎప్పుడు కూడా దైనందిన జీవితంలో ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు బిజీ ఉండడం వల్ల కలవడం చాలా ఇబ్బంది అవుతుంది. గెట్ టుగెదర్ లాగా గణేషుని దగ్గర గెట్ టుగెదర్ పూజలు చేస్తూనే అందరూ ఫ్యామిలీతో కలిసి ఉంటామని. సో చందా లాంటివి ఏం చేయము, మీ అందరమే కలిసి చేసుకుంటాము. లడ్డును కూడా 4-5 తీసుకొని రాబోయే అంటే నెక్స్ట్ ఇయర్ కోసం గణేష్ని కొనవలసిన అవసరం లేకుండా మేమే చేస్తామని కూడా తెలియజేస్తారు. చూస్తున్నాను విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.